తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ మొగుడు కానీ నా సంపాదన నీకు పెట్టని నాదే నా జాగ్రే ఇంకా రయ్యండు రెక్కలు కాదు చక్కగా నా సంపాదన కానీ ఎవరు నాకు ఆరోగ్యం సరిగ్గా కాదు ఏది పొలమని కొన్నాడు మా నాన్న అది సుఖం లేదు అదే పోయేటప్పటికి వాడు తెచ్చాడు జొన్నగడ్డ మార్గోడు అది యజ్ఞం ఉంది దానికోసం ఆడు తిరిగి తిప్పలు పడుతుంది ఆ చోటని పక్క చోటని కొన్నాడా అది బాబాయ్ ఇంకో బాబాయ్కి అమ్మాడు చైరన్న తెచ్చుకొని కూర్చోదు అట్ల మీద కూర్చోలేవు అవి గుచ్చుకుంటాయి అది అయితే తెల్లగా ఉంది అదే అదే జరిగిపోతుంది ఏం చేస్తామన్నా పని అది మా తాతోళ్ళు ఎవరిదో మా తాతోళ్ళు ఎప్పుడో చూడు అప్పుడు తాతలు గుర్తు చేసుకుంటారు అంట అది జొన్నగడ్డోళ్ళు కౌలు చేస్తాను అది మునుపు శ్రీదేవి అని ఎకరాలు కొనేసింది విన్నారు మీరు అప్పుడు ఆ ఎకరాలు కొనేసేటప్పుడు మా తాతోళ్ళ పేరు వచ్చిందంట ఆ పేరు వచ్చేవారికి అప్పుడు పలానా అంటే మాకు రాయపూడోళ్ళు అందరు రాయపూడోళ్ళే కానీ మా తాతోళ్ళు అంటే కడియాలు వేసుకునేవాళ్ళు అంట కడియాలు వేసుకునే వాళ్ళకి రాయపూడోళ్ళు అంటే ఎంతో మంది కాదు రాయపూడి కడియాలని వచ్చిందంట అది మా నాన్న మా అమ్మ మొన్ననే వచ్చిందంట తెలియపరచలే జనం మా అమ్మ మా నాన్నకి తెలియపోయేవారికి అప్పటికే సంవత్సరం అయిందంట తర్వాత తెచ్చేవారికి అప్పుడు బయటపడుతుంది కేసు కొట్టేసా ఫలానా అప్పుడు అది కనుక్కొని మళ్ళీ మా తమ్ముడు కోర్టులో వేసేస్తే అది కోర్టులో జరుగుతుంది అది ఇచ్చినా కానీ బంగారం మళ్ళీ పనులు చేసుకోకూడదు మేర కొనుక్కోండి అది ఇంకా యజ్ఞంలోనే జరుగుతుంది కాకపోతే అమ్ముకోవచ్చు కానీ ₹1 ఎకరం కోటు 20 ఎకరాల పక్కంట ఇప్పుడు పెద్దపారం చూసావా ఎంతమాల అమ్ముతున్నారంటే కానీ మా తమ్ముడు నువ్వు ముందు చైర్ వేసుకొని కూర్చో అట్ల మీద కూర్చోలే ఎంతసేపు అని కూర్చో అది లాక్కోలేడు కూర్చో అయ్యారు వస్తారుగా ఇంకోటి తెచ్చుకుంటారులే ఇంకోటి తెచ్చుకుంటారా అది కూర్చో దానిపైన తెల్లది ఉంది ఇంకోటి తెచ్చుకుంటారు ఇంకా కూర్చో ఇస్తాడులే ఇయ్యలేదమ్మా ఇప్పుడు నిన్న 17వ తారీఖున అది వడ్డీ కుమారి ఉంది నాకు దాన్ని పట్టుకొని ఇంకా కుమారి అంటుంటే ఉండాంటి నేను పోయి కనుక్కొని వస్తానని చెప్పి తీసుకొస్తుంది ఎట్టొకట్ట కట్టెత్తుందిలే ఈ పిల్ల మనకు ఒకళ్ళు సపోర్ట్ ఉన్నారు అదే గోరంతోనంటే మా తమ్ముడు మా వాళ్ళ అమ్మాయి అక్కడ ఉంటుంటే ఆ అమ్మాయి ద్వారాగా నీ ఫోటో కాడం నేను అడ్డు ఉండి నీ ఫోటో నువ్వు డబ్బులు ఇచ్చేదా నేను అడ్డు ఉండి ఇంకొక ఎగ్గొట్టి వెళ్ళిపోయాను అమ్మ మా తమ్ముడు జాగ్రత్త మా వదిన అన్నాక నేను చేస్తారేలే ఆ నుంచి వచ్చి నేను పున్నూరు ఇచ్చాను ఆయన అయితే ఆంటీ ఇక్కడికి వచ్చాను నేను కాయలు బళ్ళు అమ్ముకున్నాను ఇంకో బండి కండిలో బండ్లు ఇవన్నీ అమ్ముకున్నాను ఆంటీ అద్దుకుంటున్నాను కొండ కాలంలో ఒక 5 ఏళ్ళు వచ్చాను నుంచి ఆంటీ అద్దె కట్టాలి అలాగే ఎంత సరే నేనేం చేశాను ఎవరైనా ఒకటి వెళ్ళే కదా మంచితనం నీ మంచితనం జాలేసి ఏమలే నేను ఇంకొకరి కాడ తీసుకొని 5,000 ఇచ్చాను మరి కట్టాలి ఇంకా వారానికి కట్టాలి 6 వారాల్లో కట్టేసి అని సరేనా అంటే తేడా 4 వారాలు కట్టింది ఇంకొకటి ఏమైంది దాని ముందు ఏందస్తా ఏంది 5 వారాలు 6 వారాలు అన్నామంట అదేంది 12 వారాలు అయితే వారానికి 5 అది అట్ట అమ్మాయిని కాయలు తీసుకొని ఊరికి దెంగి తిని తర్వాత 100 ఎగ్గొట్టింది ఆంటీ అని అదే అంది బండి అలా ఎందుకు అమ్మాయి మాట్లాడినాన్ని ఆ అమ్మాయి మగవాళ్ళు కాదు
తిరిగిపోతుంది అందులో అన్నీ అవుతుంది అన్నట్టు నువ్వు అట్లా మాట్లాడాలి నేను ఒక డబ్బులు కాదు నేను అట్లా అనుకోలేదు అక్క ఎవరినైనా నాశనం చేయాలంటే అట్లా అది 5 వారాలు కట్టింది 5 వారం 4వ వారం కట్టట్లేదు ఏంటమ్మా ఏంటంటే కలపాలంటే కలపాలి 3 వారాల కింద చేసిపోయింది మనకి శారదాకాలం ఇల్లు మారిందంట శారదాకాలం ఇల్లు చెప్తుందా మరి లేదు 3200 కట్టాలి ఏం తినేవాళ్ళమ్మా నువ్వేం పెద్ద ఏం చేయాలో తెలిసినట్టు ఇది నాకే డబ్బులు హాయ్ చెప్పు అవి చెప్తాను ఆపావా ఆపావా నక్కలేదా అసలు నొక్కాడో లేదో అని డౌట్ వచ్చింది నాకు చూడలా నేను అబ్బో అబ్బో బాగా ఉంది ఎంత తెప్పించావు ఇదేనా లేకపోతే ఇంకా చాలా అయిపోయింది